ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు తీతుకు రాసిన పత్రిక వచ్చేసరికి అసలు పరపక్షం ముందుండేవాడికి ఏ విధమైన అవకాశం మీరు ఇవ్వకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. అపవాది సిగ్గు కలుగునట్లుగా నిన్ను నీవే సత్కార్య విషయమై మాదిరిగా కనపరుచుకొను. స్తోత్రం కలుగును గాక. అంటే నిన్ను చూడగానే అపవాది ఏ విధమైన నేరారోపణ నీ మీద చేయడానికి కూడా వాడు సిగ్గుపడాలి. అంటే నీ దగ్గర ఏ విధమైన లోపం కనిపించడానికి వీలు లేనంతగా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. స్తోత్రం కలుగును గాక. అంతగా బ్రతకాలని చెప్పినటువంటి పౌలు గారు తన జీవితంలో చూడండి, ప్రభువు నమ్ముకున్నాక, దేవుని పనికి వచ్చాక, దేవుని పరిచర్యలో తన జీవితాన్ని కొనసాగిస్తున్న వైనము తనకు వచ్చిన తర్వాత చూడండి ఆయన ఏ విధంగా జీవితాన్ని కొనసాగించాడో. అపొస్తలుల కార్యాలు 23వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి ఒకసారి. అపొస్తలుల కార్యాలు 23వ అధ్యాయం 8వ వచనం. సద్దూకయులు పునరుద్ధానము లేదని, దేవదూత అయినను ఆత్మ అయినను లేదని చెప్తారు. కానీ పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకుంటారు. ఒక్క నిమిషమా. ఇదే 23వ అధ్యాయంలో ఒక మాట 28 చదువుమా. 28 చూడు. వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకొని కోరి నేను వారి మహాసభ యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి తిని. 29 వారు ధర్మశాస్త్ర వాదనను గురించి అతని మీద నేరము మోపిరే గాని మరణమునకైనను బంధకములకైనను తగిన నేరము అతని ఏందేమీ కనుపరచలేదు. స్తోత్రం. అయితే వారు ఈ మనుషుని మీద కుట్ర చేయనై ఉన్నారని నాకు తెలియవచ్చినందున. పట్టుకోండి 28, 29, 30 వచనాల్లో పౌలు గారి మీద కొన్ని నేరారోపణలు చేశారు. వాళ్ళు కొన్ని నిందలు మోపడానికి తన శిక్షకు మరణానికి అప్పగించే ప్రయత్నం చేశారు. ఎవరెవరు? ఈ సద్దూకైలు, పరిసయ్యులు, వాళ్ళందరి గురించి అనమాట. వాళ్ళే ఆ 8వ వచనం మనం చదువుకున్న వాళ్ళే ఈయన మీద నేరారోపణ చేశారు. నేరారోపణ చేస్తే ఈ 29, 30, 31, 28, 29, 30కి వచ్చేసరికి మరణమునకైనను బంధకములకైనను తగిన నేరం అతను ఎందేమీ కనపరచలేదట, కనపరచలేకపోయారట. అంటే ఎదుట వ్యక్తులు నేరారోపణ చేస్తూ ఉంటే ఇదిగో ఇది ఈ మరణానికి సంబంధించిన ఈ పని చేశాడు, బంధకాలకు సంబంధించినటువంటి ఇదిగో ఈ శిక్షకి ఇతను అర్హుడే, ఇతను ఉరి తీయడానికి ఇతను అర్హుడే, ఇదిగో ఇతనిలో ఈ లోపం ఉంది అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆధారాలేమి లేకుండా పోయినాయి. అంటే అంత చక్కగా ప్రభువుని వెంబడించి చక్కగా ఎదుట వ్యక్తులు నేరారోపణ చేసినా కూడా వారికి శిక్షకు తగిన నేరం చూపించలేని స్థితిలో పౌలు గారు బతికినట్టుగా వాక్యం మనకు అర్థమవుతుంది. స్తోత్రం కలుగును గాక. మన పరపక్షమందుండే వారు మన మీద ఏ నేరము మోపలేనంతగా మన జీవితాన్ని కొనసాగించాలనేది దేవుని యొక్క వాక్యపు ఉద్దేశం. వేళ అంటే నేరారోపణ చేసేవారికి వారి దగ్గర కనీసం ఆక్షేపించడానికి ఆనవాళ్ళు కూడా దొరకకుండా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుదుముగాక. స్తోత్రం. పరపక్షమందున్నవాడు అపవాదికి ఇంత చోటు కూడా దొరకకుండా మన జీవితాన్ని కాపాడుకోవాలి. అపవాది ఇంత నేరం మన మీద మాపకుండా మన జీవితాన్ని కాపాడుకోవాలి. పరపక్షం ఉన్న వాళ్ళు శాస్త్రులు, సద్దూకైలు, పరిసయ్యులు అందరూ వచ్చి ఏదో నేరం మాపాలని ట్రై చేశారు. కానీ మరణమునకైనను బంధకములకైనను తగినటువంటి కారణం ఏమి వాళ్ళు చూపించలేకపోయారట. స్తోత్రం. ఇందులో నేను మీకు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, పౌలు గారు చక్కగా ఫిలిప్పీ సంఘం గురించి వాళ్ళతో మాట్లాడు, కొరింథీ సంఘంతో మాట్లాడు, తెస్సలోని సంఘంతో మాట్లాడాడు, తీతుని బలపరుస్తున్నాడు, తిమోతిని బలపరుస్తున్నాడు, హెబ్రీని బలపరుస్తున్నాడు, ఎన్నో పత్రికలు రాసిన తన జీవితాన్ని ఎంత చక్కగా కట్టుకున్నాడంటే, శాస్త్రులు అంటే తక్కువ వాళ్ళు కాదు, ధర్మశాస్త్రం అంతటిని అవపాసన పట్టిన మనుషుల వాళ్ళు, మామూలు విషయం కాదు. సద్దూకైలు పునరుద్ధానం లేదని వాదన దిగే ప్రజలు, పరిసయ్యులు ధర్మశాస్త్రం కొన్ని విషయాలు పాటిస్తూ కొన్ని ఆచారాలను పులుముకునేటువంటి మనుషులు, వీళ్ళందరి మధ్య భూతత్వమే చూస్తున్నారు వాళ్ళంతా కూడా. కానీ వారందరూ తేరి చూసి ఎంతగా పరీక్ష చేసి ఎంతగా ఆలోచన చేసినా మరణమునకైనా బంధకమునకైనా తగిన శిక్షకు సంబంధించిన విషయాలు ఆయన దగ్గర ఏమీ వాళ్ళకు దొరకల. అంటే అంత
పవిత్రమైన జీవితాన్ని దేవుని పాదాల కాడ కొనసాగించాడు భక్తుడైన పౌలు. ఇందులో నీవు నేను మనం నేర్చుకోవాల్సిన నీతి సారాంశం ఏంటంటే, ఎదురున్నటువంటి ఏ మనిషికైనా, మన పరపక్షమందున ఏ మనిషికైనా మనలో లోపం అనేది కనపడకుండా జీవితాన్ని కొనసాగించాలి. యేసు ప్రభు వారి యొక్క మహిమను ఈ లోకంలో చూపించే వారంగా మనం బ్రతకాలి. ఒకప్పటి జీవితం అది, కానీ ప్రభువులోకి వచ్చాక ఎంత శ్రేష్టమైన సాక్ష్యం. ఒకప్పుడు నడిపింపది, ప్రభువులోకి వచ్చాక శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు భూతత్వమే చూసినా ఎంత నేరానికి అనుకోలేకపోయారు. ఒకప్పుడు హింసకుడు, కానీ ఇప్పుడు పవిత్రమైన వ్యక్తిగా. ఒకప్పుడు దోషకుడు, ఇప్పుడు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రబోధించే వ్యక్తిగా. ఒకప్పుడు నరహత్య చేసిన వాడు ఇప్పుడు ప్రజలను క్రీస్తు కొరకై బ్రతికించేటువంటి వ్యక్తిగా. ఎంత మార్పు వచ్చింది! ఎంత దైవ సంబంధమైన తేజస్సుతో నింపబడ్డాడు ఈ పౌలు గారు! ఎంత చక్కగా దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు ఈ పౌలు గారు! వాళ్ళందరూ అంతగా నేరారోపణ చేసి ట్రై చేసినా కూడా ఇంత కూడా ఆయన మీద నేరాన్ని మోపలేకపోయారట, ఇంత నేరాన్ని చూపించలేకపోయారట. ఎంత చక్కని నడిపింపో చూడండి. నీవు నేను మనం కూడా పౌలు గారు నడిచిన విధానం చూడండి, పౌలు గారు వెళ్ళినటువంటి ఆ దారి చూడండి, పౌలు గారిలో ఉన్నటువంటి ఆ యొక్క కసి ప్రభు కొరకు బతక నడిపింపు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. వారి శాస్త్రులు, పరిసయ్యులు అంతమంది వచ్చినా కూడా ఆయన మీద ఏ నేరం మోపలేకపోయారు వాళ్ళంతా కలిసి. అంత చక్కగా అక్కడ మాత్రమే కాదు, 23వ అధ్యాయం ఆ సంగతి ఉంటే 26వ అధ్యాయం 30-31 వచనాలు కూడా చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 30-31 వచనాలు చూడన్నా. అంతట రాజును అధిపతియు బెర్నికేయు వారితో కూడా కూర్చున్న వారిని లేచి అవతలకు పోయి, ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగినదేమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకొనిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మళ్ళా రెండవసారి ఇక్కడ చూడండి, ఆ రాజు, అధిపతి, బెర్నికే వాళ్ళందరూ కూర్చున్నారు. చర్చ జరుగుతూ ఉంది. నేరారోపణ చేస్తూ ఉన్నారు. భయంకరమైన పరిస్థితి వాళ్ళందరి మధ్య జరుగుతూ ఉంది. విషయం అంతా కూడా వాళ్ళందరూ ఏవేవో నేరారోపణ చేసి, ఇదిగో మా యోధా మతాన్ని దూషిస్తున్నాడు అంటే ఇట్లా ఏదో చెప్పాలని ట్రై చేశారు. కానీ వాళ్ళందరూ అంతా వాదన విన్న తర్వాత అధిపతి, బెర్నికేయు, ఆ రాజు బయటికి అవతలకి వెళ్ళిపోయి, ఇతను వీళ్ళేదో చెప్పారు కానీ ఇతని దగ్గర మనకేం కనపట్టలేదుగా అంటే, రాజు ఉన్నాడు అక్కడే, అధిపతి ఉన్నాడు అక్కడే, బెర్నికేయు, వాళ్ళు ముగ్గురు నలుగురు, వాళ్ళు అంతమంది నేరారోపణ చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకున్నా ఉన్నారు. కనీసం వాళ్ళ దగ్గర వాళ్ళకి మరణమునకైనను బంధకములకైనా తగినది ఏమీ చెయ్యలేదని తమలో తాను చెప్పుకున్నారట. అంటే ఎంత చక్కగా తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడో ఈ పౌలు గారు. స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కగా ఆత్మీయంగా ఎదిగాడో ఈ పౌలు గారు. ఎంత చక్కగా దేవుని చిత్తాన్ని చేయడానికి పూనుకున్నాడో ఈ పౌలు గారు. అంటే ఎదుట వ్యక్తికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జీవితాన్ని కట్టుకున్నవాడు ఈ పౌలు గారు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఎక్కడ కూడా వాళ్ళు ఎంత విమర్శ చేయడానికి ట్రై చేసినా ఏమీ దొరకలేదు అక్కడ వాళ్ళకి. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి ఇంత అవకాశం కూడా దొరకలేదు. వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కనీసం ఇంత అవకాశం కూడా దొరకలేదు. 23వ అధ్యాయంలో కొంతమంది చేశారు, 26వ అధ్యాయంలో కొంతమంది చేశారు. పౌలు గారు ఎంత చక్కగా తన జీవితాన్ని కాపాడుకున్నాడో. అంటే ఒకసారి వడపోత అయిపోయింది, రెండోసారి వడపోత, అక్కడ కూడా వాళ్ళకి ఇంత కూడా దొరకకుండా జీవితాన్ని కొనసాగించాడు. మన జీవిత యాత్రలో కూడా మన బ్రతుకు కడతేరేటువంటి దినాలు దగ్గర పడుతున్నాయి. అంటే ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, మన జీవితాన్ని ఎప్పుడు మనం ముగించుకుంటామో మనకు తెలియదు, ఎప్పుడు ఈ శ్వాస ఆగిపోతుందో మనకు తెలియదు, ఎప్పుడు మనం తను చాలిస్తామో మనకు తెలియదు. ఈ ఘడియ నుంచి మన ఆత్మీయ జీవితం ప్రారంభమైన మత్స లేకుండా, మాట పడకుండా, నింద లేకుండా దైవ చిత్తాన్ని నెరవేర్చే విధంగా పరపక్షమున్న వారు మన మీద నేరారోపణ చేసేటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా మన జీవితాన్ని కట్టుకోవాలి. స్తోత్రం నిజంగా గట్టిగా అంత స్థాయికి, అంత ఆత్మీయ వరసలోకి మనం వెళ్ళి నిలబడాలి. నేనేమంటానంటే, ఇది మన వల్ల అయ్యే పని అనేటువంటి ప్రశ్న మనందరిలో కలుగుతాయి. పౌలు గారు మనలాంటి మనిషే, ఏలియా మన వంటి స్వభావం కల మనిషే. ఈ భూమి మీద మనుషులందరూ ప్రతి ఒక్క బిడ్డ, ప్రభువుని వెంబడించే ప్రతి బిడ్డ మనిషే. భగత్ సింగ్ గారు మనిషే, కర్తార్ సింగ్ మనిషే,
సాధు సుందర్ సింగ్ మనిషే. వాళ్ళందరూ మనుషులే, వాళ్ళందరూ మనుషులే. బైబిల్ని తగలబెట్టాడు ఒకప్పుడు భగత్ సింగ్ గారు. బైబిల్ని తగలబెట్టాడు. మాకు సువార్త చెప్తారా ఏంటని చెప్పి తగలబెట్టాడు. తగలబెట్టినటువంటి ఆయన, బైబిల్ని తగలబెట్టినటువంటి ఆయన తెలుసో తెలియక అవిశ్వాసం వల్ల చేసినటువంటి ఆ పని వల్ల తర్వాత ప్రభు అతను దర్శనమిచ్చాడు, దేవుని పనికి వచ్చాడు. ఎంతగా బతికాడు అంటే మోకరించిందే వాక్యం చెప్పడు ఆయన. మోకరించి ప్రార్థన చేసుకోకుండా వాక్యం చెప్పడు ఆయన. ఇంచుమించు ప్రపంచంలో వరల్డ్ వైడ్ ఎన్ని సంఘాలు ఉన్నాయో, హెబ్రోను సంఘాలు ఎంత చక్కగా ప్రార్థన పునాది వేసి వెళ్ళిపోయారు. హెబ్రోన్ సహవాసం నాకు బాగా ఇష్టం. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ సువార్త చెప్తారు వాళ్ళు. స్తోత్రంగా సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ సువార్త అలవాటు చేశారు వాళ్ళు. ఎంత అద్భుతమైన నడిపింపు, ఎంత చక్కగా. ఒకప్పుడు బైబిల్ తగలబెట్టిన మనిషి ఇప్పుడు దైవికంగా దేవుని పాదాల కాడ వేల సంఘాలకు అలాగున అనేకులను ప్రభువుకు అప్పగించి వారికి చక్కగా వాక్యమైన నీరు, వాక్యమైన పాలు అందించి బలపరిచి వెళ్ళిపోయారు వాళ్ళు. ఒకప్పుడు పౌలు గారు హింసకుడే, ఒకప్పుడు దోషకుడే, ఒకప్పుడు అనేక విధాలుగా మనుషులను చంపినవాడే, హత్య చేసినవాడే. కానీ ఇప్పుడు ఎలా ఉన్నా అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఏదో నేరమాపన ట్రై చేశారు కానీ నేరాన్ని రుజువుపరచలేకపోయారు. రాజు దగ్గర బెర్నికేయి అధిపతి వాళ్ళు ముగ్గురు కూర్చున్నారు, ప్రజలందరూ నేరారోపణ చేస్తున్నారు. కానీ ఇంత నేరాన్ని చూపించలేకపోతున్నారు పౌలు గారి మీద. అంటే అంత వడపోత జరుగుతున్న పౌలు గారు చక్కగా దైవికంగా ఆయన సాక్ష్యాన్ని కాపాడుకొని ప్రజల మధ్య నేను దేవుని బిడ్డని నిరూపించుకున్నాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. అంతమంది అన్ని విధాలుగా ప్లాన్ చేస్తున్నా కూడా ఇంత అవకాశం కూడా వారికి ఇవ్వలేదట. గమనించండి. తెల్ల బట్టలు వేసుకుని వెళ్ళేటప్పుడు వర్షం కురిసినప్పుడు చాలా బాధ అనిపించేది. ఏదైనా మట్టి రవ్వలు లేకపోతే మురికి నీళ్ళు పడితే బట్టలు పాడైపోతాయని చెప్పేసి బాధపడిపోతాం. చొక్కా విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటామో, వైట్ బట్టలు అయితే ఇంకా జాగ్రత్త తీసుకుంటాం, కొత్త బట్టలు అయితే ఇంకా జాగ్రత్త తీసుకుంటాం. సాక్ష్యం పట్ల ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలి మనం. స్తోత్రం కలుగుగాక. సాక్ష్యం పట్ల ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలి. ఈ బట్టలు ఒంటి మీద బట్టలు కాబట్టి మురికి అవ్వచ్చు, ఇక ఆపితే మళ్ళీ ఇంకో జత తెచ్చుకుంటాం. కానీ సాక్ష్యం పోతే ఇంకో సాక్ష్యాన్ని. ఒకప్పుడు పౌలు గారు ఒక మంచి ప్లేస్లోకి వచ్చాడు, కానీ ఇప్పుడు ఒకప్పుడు పౌలు గారు హింసకుడు, దోషకుడు, నరహంతకుడు, కానీ ఇప్పుడు మంచి దైవికంగా బలపడ్డాడు. ఇప్పుడు వాళ్ళందరూ వడపోత పోసి ఎట్లా బోతద్దమే చూస్తున్నా కూడా నేరం అనేది మచ్చ అనేది చూపించలేకపోతున్నారు. ప్రభువులోకి రాకముందు జీవితం అది, ప్రభువులోకి వచ్చాక సాక్ష్యం ఇది. ప్రభువులోకి వచ్చాక దేవుని చిత్తం చేసే విషయంలో పౌలు గారు ఎంతగా పరిచయం చేశారో బైబిల్లో మనం గమనించి చూస్తే మీరు చూడండి. మీ బైబిల్ అంతటిని ఒకసారి మీ బైబిల్లో చివరి పేజీ కాడికి రండి ఒకసారి. మీలో ఎవరే అందరు ఒకసారి ఈ పేజీ చూడండి. మీ బైబిల్లో చూడొచ్చండి, చూడొచ్చు. చివరి పేజీ, చదువుకోవాల్సిన పనిలే. చివరి పేజీ ఇది చూడండి ఒకసారి. చివరి పేజీ చూసారా అమ్మా? చూసారా? చివరి పేజీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక అడ్డగీత ఉందా? అక్కడ చూడండి, మైళ్ళ కొలత అని ఉంది. చూసారా? 50, 100, 500 కనపడుతుందా? ఆ కింద మైళ్ళు కొలత. ఇప్పుడు మీరు అపొస్తలుల కార్యాలు చదివేటప్పుడు పౌలు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళాడో కనుక మీరు పట్టుకోగలిగితే ఆ ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. అక్కడి నుంచి ఈ కొలత ప్రకారం కనుక మీరు కొలత పెడితే ఆయన ఎన్ని మైళ్ళు తిరిగింది మీకు అర్థమైపోద్ది. స్తోత్రం కలుగుగాక. ఎన్ని మైళ్ళు? యెరూషలేము నుంచి కుప్రాకి ఎంత దూరం చూసుకోండి. యెరూషలేము నుంచి ఆయన వెళ్ళినటువంటి పలు ప్రాంతాలు. యెరూషలేము నుంచి మాసిదోనియా వెళ్ళాడు, యెరూషలేము నుంచి దల్మతీ వెళ్ళాడు, ఇటలీ వెళ్ళాడు, రోముకి వెళ్ళాడు, త్రిసత్రంకి వెళ్ళాడు, అప్పియా సంతపేటకి వెళ్ళాడు, పొతియోలి వెళ్ళాడు, అలాగే సోర్కుసై వెళ్ళాడు, మెలితేకి వెళ్ళాడు, కొరింథుకి వెళ్ళాడు, ఏథెన్స్కి వెళ్ళాడు. ఇవన్నీ నికపోలి, తెస్సలోనిక, బెరయ, ఇగో ఇవన్నీ చూసుకోండి. వీటిలో యెరూషలేం ఎక్కడుందో తెలుసా మీకు? గమనించండి, అక్కడ వెతకండి. యెరూషలేం ఎక్కడుందో ఒకసారి మీ వేలు పెట్టి చూపించండి. యెరూషలేం ఇదిగో ఈ మూలందు చూడండి, ఇదిగో ఇక్కడుంది. యెరూషలేం ఇక్కడుంది. యెరూషలేం అక్కడుందనమాట.
దమస్కు ఎక్కడుందో చూడండి. దమస్కు ఎవరు పట్టుకుంటారు తొందరగా? దమస్కు యెరూషలేం పైనే కొంచెం ఓ పక్కకు రండి, కనిపించిందా దమస్కు? ఏమా ఇదిగో యెరూషలేం, ఇదిగో దమస్కు ఎక్కడుందమ్మా? దమస్కు ఎక్కడుంది? ఇక్కడికి వెళ్ళేటప్పుడు ప్రభువు దర్శించాడు. ఇక్కడికి వెళ్ళేటప్పుడు అంటే ఇక్కడి నుంచి తెస్సలోనికి ఎంత దూరం ఉందో చూసుకోండి, ఇక్కడి నుంచి కుప్రకు ఎంత దూరం ఉందో చూసుకోండి, ఇక్కడి నుంచి దల్మతియాకి ఎంత దూరం ఉందో చూసుకోండి, ఇక్కడి నుంచి పాపు అనే ఊరు ఉంటుంది, అది ఎంత దూరం ఉందో చూసుకోండి. ఎన్ని మైళ్ళు తిరిగాడో, ఎంత సేవ చేశాడో ఈ పౌలు గారు. నిజంగా అద్భుతమైనటువంటి సంగతి అనమాట, మామూలు విషయం కాదు అది. చాలా అద్భుతంగా దేవుని సేవలో కరిగిపోయిన వాడు, దేవుని పని కోసం కాలిపోయిన వాడు పౌలు గారు. నేనేమంటానంటే పౌలు గారు కాదు చేసింది, పౌలు గారిలో క్రీస్తే ఉండి పరిచర్య జరిగించాడు. స్తోత్రం కలుగాక. ఎందుకు ఆ మాట అన్నానంటే, సౌలు సంఘాన్ని హింసించేటప్పుడు ప్రభు చెప్పాడు, సౌలా సౌలా నువ్వు హింసిస్తుంది వాళ్ళని కాదు నన్నే అన్నాడు. అంటే అప్పటికి సంఘం దేవుని దేహంలో ఇమిడిపోయిందన్నమాట. అంతగా దేవునితో లీనమైపోయింది అపొస్తలుల కాలపు సంఘం. స్తోత్రం. ఇప్పుడు అదంతా చూశాడు, ఇప్పుడు అదంతా తెలుసుకున్నాడు. ఒకప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం నిందలేని మనిషి హింసకునని, దోషకునని, ఆనికని తెలుసుకున్నాడు. ఇప్పుడు ప్రభువులో మమేకమైపోయాడు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు 23వ అధ్యాయంలో నేరారోపణ చేస్తే వాళ్ళకి ఇంత అవకాశం లేకుండా చక్కగా నిలబడగలిగాడు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ చర్చ జరుగుతుంది. 26వ అధ్యాయంలో చర్చ జరుగుతూ ఉంది. రాజు, అధిపతి, బెర్నికే వీళ్ళందరూ కూర్చొని అందరు నేరారోపణ చేస్తూ ఉంటే, మరణమునికైనను బంధకములకైనను తగిన నేరమేమి మాకు పౌలు గారిలో కనపడలని చెప్పి సాక్ష్యం ఇస్తున్నారు. ఎంత దూర ప్రయాణం, ఎంత దూరం వెళ్ళాడు, ఎంత కథ, ఏంటి విషయం? కొన్ని వందల మైళ్ళు వెళ్ళిపోయాడు దేవుని సేవ చేయడానికి పౌలు గారు. ఆ చివరి ఆ మ్యాప్ మీరు అసలు విడిచిపోయాడు. ప్రతి విశ్వాస దాన్ని చూడాలి, ప్రతి విశ్వాస దాన్ని చూడాలి. వాళ్ళు ఎంతగా పోరాడారో ప్రతి దైవ సేవకుడు దాన్ని. అసలు ఆ చివరి మ్యాప్లో నేర్చుకోవాల్సిన పాఠం అంతా ఇంత కాదండి. ఆ చివరి మ్యాప్లో చివరి పేజీ చిన్న విషయం కాదు, ఆ చివరి పేజీలోని సంగతులు ఇంత అంత కాదు, ఎన్ని సంగతులు ఉన్నాయి దాంట్లో. ఏ ప్రాంతానికి వెళ్ళి ఏ ఇబ్బందులు పడ్డాడో, ఏ ప్రాంతానికి వెళ్ళి ఏ పరిస్థితి ఎదుర్కొన్నాడో, ఏ ప్రాంతానికి వెళ్ళి ఎన్ని లుస్త్రలోకి వెళ్ళినప్పుడు కొట్టి చంపి చచ్చిపోయాడని చెప్పి ఈడ్చి పడేశారు. అర్థమవుతుందా? ఎన్నో చోట్ల రాళ్ళ దెబ్బలు తిన్నటువంటి అనుభవాలు ఉన్నాయి. మరో ప్రాంతానికి ఇటలీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాడ పగిలిపోద్ది, అక్కడ 14 రోజులు కూడి నీళ్ళు ఉండవు. వాళ్ళు ఆ రాత్రిపూట నెట్టుకుంటూ దగ్గరలో ఒక ద్వీపం ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతమంది ఒక జాతి ప్రజలు ఉంటారు. వాళ్ళకి సువార్త చెప్పే నేపథ్యంలో అక్కడ ఒక పొయ్యి మంట వేసుకుంటూ ఉంటే కట్లేరుకొని దాంట్లో పాము వచ్చి కరిసిద్ది. మన దేవత పౌలు గారిని కరిసిందని చెప్పేసి ఇతనేదో దోషం చేసినాం అనుకుంటారు. అతను ఎదుర్చుకొని పాము వెళ్ళిపోద్ది, బతికే ఉన్నాడు. అప్పటికి అమ్మో ఇతను దేవుడి కంటే దేవుడు అని చెప్పేసి ఊరేగిస్తారు ఆ ప్రాంతంలో. మేము దేవుడు కాదురా, మాలో ఉన్నవాడు దేవుడు అని చెప్తాడు పౌలు గారు. అక్కడ ఎన్ని పరిస్థితులు ఉన్నాయో. ఇంత చక్కగా వాడబడిన దైవ సేవకుడు వాళ్ళందరి మధ్య ఎలా బతుకుతున్నాడయ్య అంటే, కనీసం నేరారోపణ చేయడానికి వాళ్ళకి అవకాశం లేకుండా బతుకుతున్నాడు. అది నేను మీకు చెప్పదలుచుకున్న మాట. అవకాశం, నేరారోపణ చేయడానికి ఎదుటి మనిషి అవకాశం లేకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇవాళ మనం ఏంటి? బైబిల్ మనకు చెప్తుంది, మన పరపక్షమందున్నవాడు, మన పరపక్షం మన మీద నేరారోపణ చేయకుండా వాడు సిగ్గుపడినట్లుగా నిన్ను నీవే సత్కార్య విషయమై మాదిరిగా కనపరుచుకోనము. జాగ్రత్త పడదాం. 23వ అధ్యాయం మనం చూసాం ఇందాక 28లో. తర్వాత 26, 30, 31లో మనం చూసాం. అపొస్తలుల కార్యాలు 25వ అధ్యాయం 6, 7 వచనాలు కూడా చూడండి ఒకసారి. అతడు వారి యొద్ద 8-10 రోజులు అక్కడే ఉన్నాడు. కైసరియకు వెళ్ళి మరునాడు అక్కడ న్యాయపీఠము మీద కూర్చుండి పౌలుని తీసుకున్నామని ఆజ్ఞాపించాడు ఆ పెద్ద ఆయన అక్కడ ఫేస్తూ. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకముల మోపిరి కానీ వాటిని రుజువుపరచలేకపోయిరి. స్తోత్రం. ఎన్నో మోపారు. 3 చోట్ల నేరారోపణ జరిగింది. ఇప్పుడు ఎన్ని చోట్ల? 3 చోట్ల 3 విధాలుగా ఉంటుంది ప్లేసులు కూడా.
అంతగా నేరారోపణ చేశారు కానీ రుజువుపరచలేకపోయారట. వీళ్ళే రుజువుపరచలేకపోయారు. అసలు అపవాది నిజంగా అపవాది కూడా మన బ్రతుకుని మన ఆత్మీయ జీవితం చూసినప్పుడు వాడు రుజువుపరచలేనంతగా మన సాక్షి జీవితం పరిగెత్తాలి దేవుని కోసం. వాడు మీ మీద ఇది ఉంది, మీ మీద ఈ లోపం ఉందని పరపక్షమందున అంటే సాతాను మన మీద వేలెత్తి చూపించేటువంటి వాడి కనీసం ఒక ఆలోచన కూడా దొరకకుండా మన జీవితాన్ని కొనసాగించాలి. అలా కొనసాగించాలంటే ఒకటే గుర్తు, నీవే క్రీస్తుగా మారాలి. ఆమేన్. నీవే క్రీస్తుగా మారాలి. వస్తూ పోతూ ఉంటాం కాదు, ఆయన ఆల్రెడీ నీలో ఇన్స్టాల్ అయిపోవాలి. ఆమేన్. నీలో ఇన్స్టాల్ అయిపోవాలి. నువ్వు క్రీస్తుని ధరించుకున్న బిడ్డవి. క్రీస్తుని గలతీ 3:27 ప్రకారం క్రీస్తుని ధరించుకున్నావు ఆల్రెడీ. ఇక మళ్ళీ తీసేయటాలు లేవిక. వస్తూ పోతూ మధ్యలో పిలుస్తాను నేను, నో మోర్. ఇక్కడ అవకాశం లేదు. ఆల్రెడీ నీలో ఇన్స్టాల్ అయిపోయాడు ఆయన. నీలో ఆల్రెడీ క్రీస్తు వచ్చేసాడు ఆయన. ఇక నువ్వు ఎలా బ్రతకాలంటే క్రీస్తుకు సంబంధించిన ఆలోచనతోనే ముందుకు వెళ్ళాలి. 3 సార్లు పౌలు గారి మీద నేరారోపణ చేస్తే వాళ్ళకి ఇంత లోపం కనిపించి దొరకలేదు. వాళ్ళకి చేశారు, మొత్తం మీద కుట్ర పన్ని చంపాలి, ఎలాగైనా లేపేయాలని పౌలు గారి మీద అంత ప్లాన్ చేశారు. 3 సార్లు 3 అధికారుల దగ్గర తీసుకుని వెళితే ఇంత మచ్చ కూడా చూపించలేకపోయారు వాళ్ళు. స్తోత్రం గట్టిగా. పౌలు గారికి ఇంత చక్కని మాదిరి. పౌలు గారికి దానియేలు తెలీదా? పౌలు గారికి దానియేలు తెలిసి ఉండదా? పౌలు గారికి పాత్రమందిన ప్రవక్తల అనుభవాలు తెలియదా? పౌలు గారికి పాత్రమందిన అనుభవాలు తెలియదా? తెలుసు కదా, తెలుసు. చాలా చక్కగా చెప్పాడు ఆయన. ముందుగా వెళ్ళిపోయినటువంటి ఆ ప్రవక్తలను అనుసరించి నడవమని చెప్పాడు ఆయన. ఫిలిప్పీ పత్రిక 3:17 అనుకుంటాను, చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. నడుచుకున్న వాళ్ళని ముందుగా వెళ్ళిపోయారు కొంతమంది. వాళ్ళు నడుచుకునే వారిని హెబ్రీ పత్రిక అంటాడు 13:8 అనుకుంటాను, చూడండి. హెబ్రీ పత్రిక 13:8 చూడండి. అపొస్తలుడైన పౌలు గారు వస్తున్నా. యేసు క్రీస్తు. ఒక్క నిమిషం వస్తున్నాను మా. 7వ వచనం రా అయ్యా. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసాన్ని, హెబ్రీలకు రాసిన పత్రిక పౌలు గారు. ముందుగా వెళ్ళిపోయారు కొంతమంది, వాక్యాన్ని ప్రబోధించి వెళ్ళిపోయారు. వాళ్ళని చూసి అనుసరించని చెప్తున్నాడు అక్కడ. మేము ప్రకటన చేస్తున్నాం, మమ్మల్ని చూసి నడవండి వాక్యాన్ని, ఇదిగో మాకంటే ముందుగా వెళ్ళిపోయిన ఇలా వాక్యం చెప్పారు, వెళ్ళిపోయారు, మమ్మల్ని చూసి నడవండి అని చెప్పేసి పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. చూసే ప్రజలందరి మధ్య చక్కని మాదిరి, శత్రువులుగా ఉన్న వారి మధ్య చక్కని దైవ సంబంధం నడిపింపు, సంఘానికి తన మాదిరి చక్కగా చూపిస్తూ ఉన్నాడు. ఎంత చక్కగా ఆత్మీయంగా తన జీవితాన్ని కట్టుకున్నాడంటే పరపక్షమందున్న వాడికి ఇంత మచ్చ కనపడకుండా జీవితాన్ని కాపాడుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎందుకని జీవితాన్ని కొనసాగించలేకపోతున్నామంటే ఆ వరుసలోకి రావాలనే తపన మనలో స్టార్ట్ అవ్వాల. ఆ వరుసలోకి రావాలనే కసి మనలో స్టార్ట్ అవ్వాలి. ఒకవేళ స్టార్ట్ అయినా అది ఇబ్బందిగా ఉంటుందేమో, అది ఇరుకుగా ఉంటుందేమో, కనుక ఇంతగా మనం వెళ్ళలేము అనేటువంటి ఆలోచనను తాకిందేమో, అంతగా దేవుని కనపరిచే వరుసలోకి రాలేకపోతుందని చెప్పేసి నీకు నువ్వే నిస్సత్తులోకి వెళ్ళిపోయి వెనకడిగేసావేమో. ఎక్కువ శాతం పౌలు గారు చూడండి, నన్ను చూడండి అని పౌలు గారు చెప్పాడు. కానీ మనం పౌలు గారిని, యేసు ప్రభువును, దానిలో వాళ్ళని చూడడం కానీ, పడిపోయిన వాళ్ళ వైపు మాత్రం, జారి పడిపోయిన వాళ్ళని మాత్రం, సన్నగిలిపోయిన వారిని మాత్రం అదే విధంగా అదేకంగా వాళ్ళకి తదేకంగా వాళ్ళకెళ్ళి చూస్తూ ఉంటాం. కానీ మనం చూడాల్సింది పౌలు గారు ఎలా నడిచాడు. పౌలు గారు ఎటువైపు నడిచాడంటే యేసు ప్రభు వైపే నడిచాడు. నీవు నేను కూడా క్రీస్తు వైపే ముందుకు సాగిపోదుం గాక. స్తోత్రం నిబద్ధం గట్టిగా. 3 చోట్ల న్యాయ సింహాసనం ఎదుటికి వచ్చిన తర్వాత అనేక మంది ప్రజల నేరాలు మోపిన రుజువుపరచలేకపోయారు పౌలు గారి మీద. స్తోత్రం. నీవు నేను దేవుని ఎదుట నిలిచినప్పుడు, లేదా పరపక్షమందున్న వాడు అపవాది మన మీద ఏ విధమైన నేరారోపణ చేయకుండా, వాడికి చిక్కకుండా మన జీవితాన్ని, మన సాక్ష్యాన్ని కాపాడుకుందాం గాక. స్తోత్రం నిబద్ధం గట్టిగా. బాగా నాకు ఇష్టమైన వచనం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూడండి, 4-5 వచనాలు చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4-5 వచనాలు మా. అందుకు ప్రధానులు, అధిపతులను
రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని మోపవలనని ఉండిరి, తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను స్తోత్రం కలుగునుగాక. కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దేవునికి మహిమ కలుగునుగాక. పరపక్షమందున్న వాళ్ళకి అవకాశమే ఇవ్వాల దానియేలు. ఎంత చక్కని ఆత్మీయ జీవితం కట్టుకున్నాడు, ఎంత చక్కగా దేవుని పాదాల కడతంతా నివేదించుకున్నాడు, ఎంత చక్కగా 120 మంది అధిపతులు ఉన్నారా, వాళ్ళలో 3 ప్రధానులు. మళ్ళా ఆ 3 ప్రధానుల్లో ముఖ్యమైన వ్యక్తి దానియేలు. వాళ్ళ మీద రాజుగారు దర్యావేషు. వాళ్ళందరూ భూతత్వం వేసి ఏదైనా నిందమాపలను ట్రై చేశారు కానీ వాళ్ళు అల్లగాల. తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. పరపక్షమందున్న వాళ్ళకి అవకాశం ఇవ్వలా దానియేలు. పరపక్షమందున్నటువంటి వాళ్ళకి పౌలు గారు అవకాశం ఇవ్వాల. వాళ్ళ జీవితంలో ఇంత లోపాన్ని కనుక్కోవడానికి కూడా అవకాశం ఇవ్వాల. ఎంత చక్కని సాక్ష్యం. వీళ్ళకి ఎంత చక్కని మాదిరి రావడానికి అసలు యేసు ప్రభువులో ఉన్నటువంటి విషయాలు మనం గమనం చూస్తే ఎన్ని సంగతులు బయటకు వస్తాయో. మత్తయి సువార్త చూడండి, ముగింపులోకి వచ్చేద్దాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 60వ వచనం చదవండి. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 60. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదంట. చాలు, ఏం దొరకలేదు వాళ్ళకి. 26వ అధ్యాయం 60 చదువుకున్నాం కదా మనందరూ తెలుసు. ఆ పైనుంచి చూసుకుంటూ వస్తే 59 చదువుతున్నా చూడండి. ప్రధాన యాజకులను మహాసభ వారందరినూ యేసును చంపవలని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం వెతకుచుండిరి కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. స్తోత్రం. వాళ్ళకి ఇంత అవకాశం దొరకలేదు, ఇంత అవకాశం. మరి ఎందుకు అప్పగించారు? 27:18 చదవండి ఒకసారి. 27:18 17-10 కలిసే ఉంటుంది. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతను ఎరిగి ఉండెను. అంటే ఏదో చేయాలని కాదు కానీ అసలు వీళ్ళకి ఏముందంటే అసూయ చేతనే యేసు ప్రభు వారిని అప్పగించేయాలనే ఉద్దేశంతో వాళ్ళకుంది. కానీ ఏ విషయాన్ని రుజువుపరచలేకపోతున్నారు వాళ్ళు. ఎంతోమంది వచ్చినా కూడా ఆయన మీద నేరాన్ని స్థాపించలేకపోతుంది. ఏ సాక్ష్యం వాళ్ళకి దొరకలేదట. ఇది ఇక్కడ విధంగా రాయబడితే లూకా సువార్త 23లో చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 4వ వచనం ఫస్ట్ చదవండి. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరము, చెప్పకూడదాం గట్టిగా ఒకసారి, ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరం కనపట్టలేదబ్బా. ఇది ఫస్ట్ టౌన్ గుర్తుపెట్టుకోండి. ఇది అయిపోయిన తర్వాత నీ కాడ మాకు తీర్పు సరిగా జరగట్లేదు కానీ వేరొక మనిషి కాడికి వెళ్ళిపోతాం అని చెప్పేసి హేరోదు కాడికి వెళ్తారు. హేరోదు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి 13వ వచనం చూడండి. అంతటా అవును, ప్రజలు తిరుగుబడినట్లు చేయిచున్నాను మీరు ఈ మనిషి నా ఎదుగు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. స్తోత్రం. ఎంత చక్కని మాదిరి ప్రభు మన కోసం ఉంచిపోయాడు. వాళ్ళంతగా ఫస్ట్ రౌండ్ 4వ వచనంలో అయిపోయింది. హేరోదు కాడు పంపిస్తే ఆయన ఏం చెప్పలా, మౌనం పంపించేశాడు. మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది తీర్పు. ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో, వాళ్ళు చంపాలనే ఉద్దేశంతో ప్లాన్ చేశారు. పిలాతు అన్నాడు ఒక్కటైనను నాకు దొరకలేదంటాడు. తర్వాత వాళ్ళు 21-2 వచనాలు చూడండి. 21-2 వచనాలు. వారు
వీనిని సిలువ వేయమని కేకలు వేసిరి. మూడవ మారు అతడు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసిను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీ నాకు అగపడలేదు కనుక అతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో 3 సార్లు తీర్పు జరిగింది. 3 సార్లు ఇదే సంభాషణ. పౌలు గారిని ఎలాగైనా చంపాలని చెప్పేసి ప్లాన్ చేశారు. కానీ ఇంత నేరాన్ని మాపలేకపోయారు. యేసు ప్రభుని అసూయ చేత అప్పగించారే కానీ ఏదైనా కారణం ఉండి అప్పగించింది మాత్రం లేదు. ఎలాగైనా సరే దానియేలు మీద నింద మాపని ట్రై చేశారు కానీ నిందకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమి ఇంత కూడా చూపించలేకపోయారు దానియేలులో. మనం కూడా దానియేలు వెళ్ళి బ్రతకొచ్చు, పూర్తిగా బ్రతుకుని దేవునికి అప్పగించుకుంటే. స్తోత్రం. మనం కూడా పౌలు గారి వల్ల జీవితాన్ని కొనసాగించవచ్చు. నీ జీవితాన్ని పూర్తిగా దేవుని హస్తాలకు అప్పగించుకుంటే మనం కూడా యేసు ప్రభువుల జీవితాన్ని కొనసాగించవచ్చు, పూర్తిగా బలిపీఠం ఎక్కిన వారమైతే. స్తోత్రం కలుగునుగాక. చెప్తాం గట్టి హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, లోకంలో ఉన్నటువంటి మనుషుడికి ప్రభువులో ఉన్నటువంటి మనుషుడికి చాలా వ్యత్యాసం ఉంది. లోకంలో ఉండేటువంటి మనిషి స్వేచ్ఛగా తిరిగేటువంటి మనిషి. ప్రభువులోకి వచ్చే మనిషి, ప్రభువులో ఉన్న మనిషి ప్రభువును తండ్రిగా ఆస్వాదించాడు కనుక, తండ్రిగా స్వీకరించాడు కనుక, ప్రభు ప్రేమకి ఇతను దాసుడైపోయాడు కనుక ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రభువా నీ చిత్తమే నాలో జరిగించమని అడగాలి. స్వేచ్ఛగా తిరిగేవాడు గూడు విరిచిన పక్షితో సమానమైన బైబిల్లో రాయబడింది, సామెతల్లో. కానీ ప్రభువులోకి వచ్చిన వాడు క్రీస్తునందు స్వతంత్రుడై జీవితాన్ని కొనసాగిస్తాడు. ఇందులో నేను మీకు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ప్రభువులో ఉన్నటువంటి మనం ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి ఏదైనా సరే చిన్న తలంపైన దేవునికి నివేదించుకుని, ప్రభువా వాక్యంలో ఈ విషయం ఉంది, నేను ఈరోజు ఈ తొలి మాటను నెరవేర్చడానికి సిద్ధపడుతున్నా, ఈ రెండవ మాట నెరవేర్చ సిద్ధపడుతున్నా, ఈరోజు నేను నీ వల్లే బ్రతకడానికి సిద్ధపడుతున్నా, ఇదిగో నీ ఆలోచన నీ తలంపుకు అనుగుణంగా నన్ను మలుచుకో ప్రభు అని చెప్పేసి అక్కడ అప్పగించేస్తే నీ జీవితాన్ని దేవుడే రోజు చెక్కుకుంటా వచ్చేస్తాడు. ఈ ఊపిరి కడతేరేలోగా ఆయన రూపాన్ని నీలో చూసుకుంటాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. చెప్తాం గట్టి హల్లెలూయా. అలా కాకుండా మనంగానే ఉండి యేసు ప్రభు దగ్గరికి వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలని ఆయన అంటే, శిష్యులు పెట్టమంటే మా వల్ల కాదు, మా దగ్గర 200 దేనాలు 200 దేనాలు మా దగ్గర ఎక్కడని చెప్తారు, మీరే పెట్టాలి భోజనం అంటాడు ఆయన. మా దగ్గర ఆడండి అంటారు వాళ్ళు. ఇప్పుడు పట్టణం పోయి కొనకరాటంటే ఆడు కుదురుద్ది అంటారు వాళ్ళు. మీ దగ్గర ఏమని తీయమంటే 5 రొట్టెలు, అవి చేతులకు అందించిన దాకా అవి ఎప్పుడు కూడా చేతులకు అందించిన తర్వాత అనేకులకు ఆయన చేతిలోకి వెళితే నువ్వు ఇంత మనిషివే కావచ్చు, ఆయన చేతిలోకి వెళితే మహావృక్షంగా దేవుడు నిన్ను చేయగలడు. ఇంత రొట్టెమక్కే కావచ్చు, ఆయన చేతిలోకి వెళితే 1000 మందికి భోజనం పెట్టే బిడ్డగా దేవుడు నిన్ను చేయగలడు. నువ్వు ఇంత అనుకుంటావేమో, అరచేయంత మేఘం షోమ్రోను పట్టణాన్ని మొత్తగా తడిపడేసింది. మామూలు వర్షం కాదు అది. స్తోత్రం కలను గాక. అరచేయంత మేఘమే. చిన్న మంద భయపడొద్దు. చిన్న మందే భూలోకాన్ని తల్లక్రిందులు చేసి పడేసింది. కనుక నీ జీవితాన్ని ఉన్న పళంగా ఇప్పటిదాకా భక్తి చేశాం, స్తోత్రం. ఇక నుంచి ఇంకొంచెం లోపలికి వెళదాం. పరపక్షమందున్న వాడికి అవకాశం అనేది దొరకకుండా జీవితాన్ని కొనసాగిద్దాం. ఆమేన్. పరపక్షం ఉన్న వాడికి ఎంత లోపం, వాడు ఎంతగా ఎతికిన అపవాది వాడికి ఇంత కూడా దొరకకుండా ప్రయత్నించాలి జీవితాన్ని. రోజు ప్రారంభమైంది మొదలుకొని తనువు చాలు అంటే నిద్రపోయేదాకా మాట ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా అపవాదికి ఎక్కడ కూడా ఇంత కూడా దొరకకుండా జీవితాన్ని కొనసాగించాలా. మన పరపక్షం ఉన్నవాడు మన గురించి మాట్లాడేటప్పుడు వాడు సిగ్గుపడే విధంగా మన సాక్ష్యం ప్రబలించాలి, పరిమళించాలి. పౌలు గారి వలె, దానియేలు వలె, క్రీస్తు వలె తీర్పు జరుగుతూ ఉన్న వేళ అంతగా వాళ్ళందరూ ఏదో చేయని ట్రై చేశారు కానీ ఏ సాక్ష్యాన్ని చూపించలేకపోయారట. రేపొద్దున నిన్ను నన్ను మన జీవితాల్లో కూడా అపవాది మన మీద ఇటువంటి నేరం మాపటానికి వాడికి అవకాశం లేకుండా చేయాలా. స్తోత్రం విధంగా గట్టిగా. దానియేలు అంత భక్తి చేస్తున్నాడు కాబట్టి పరీక్ష స్టార్ట్ అయింది. ఆ వరుసలోకి వెళితే మనకు కూడా పరీక్ష స్టార్ట్ అవుతాయి. పౌలు గారు అంత రోషంగా బతుకుతున్నాడు కాబట్టి పరీక్ష స్టార్ట్ అయింది. అంత పరీక్షలో ఎగ్జామ్ చక్కగా రాశాడు ఆయన.
3 చోట్ల ఎగ్జామ్ చక్కగా రాశాడు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు వాళ్ళు. మనం కూడా అనుసరిద్దాం. ఈ రోజు నుంచి ఒక నూతన స్టెప్లోకి వెళ్ళిపోదాం, ఒక నూతన మార్గంలోకి వెళ్ళిపోదాం. ఒక పౌలు గారి వలె, దేవుని పనిచేసిన బిడ్డల వలె దేవుని యొక్క నామ మహిమార్థమై మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. పరపక్షమందున్న వాడికి ఏ అవకాశం ఇవ్వకుండా, ఒకప్పుడు హింసకుడే, ఒకప్పుడు దోషకుడు, ఒకప్పుడు హానికరుడే, కానీ ప్రభువులోకి వచ్చాడు, దైవ దర్శనం కన్నులారా చూశాడు, ఇక దేవునికి అంకితం చేసుకున్నాడు. తనువు చాలించబోయేసరికి పౌలు గారిని చంపేశారు. రోమీడు కదా ఆయన, నీకు మనశిక్ష విధిస్తున్నాం, నీరో చక్రవర్తి వాళ్ళందరూ అప్పుడు పరిపాలన. పట్టణాన్ని తగలబెట్టి అతను సంతోషంగా ఫిడేలు వాయించుకుంటున్నాడంట, ఆయన వైలుని వాయించుకున్నాడు ఆయన. అట్లాంటి క్రూరుడు అతను. ఆ రోజుల్లో బానిసలుగా చేసి క్రైస్తవుల్ని తల మీద నూనె పోసి వాళ్ళకి నిప్పి పెట్టి వీళ్ళు తగలబడిపోతూ ఉంటే ఆ వెలుగులో వాళ్ళు వైన్ తీసుకునే వాళ్ళట. మామూలు విషయం కాదు. అక్కడొక మనిషిని నిలబెట్టి వాళ్ళ మీద నూనె పోసి ఒకళ్ళకి ఒత్తి పెట్టేసి అక్కడ దాన్ని నిప్పి పెట్టేస్తే వాళ్ళు ఆ వెలుగులో వచ్చేటువంటి వెలుగులో వీళ్ళు తాగుతూ ఉండేవాళ్ళట. అలా చేసిన క్రూరుడు నీరో. రోమా ప్రభుత్వంలో జరిగిన సంఘటన. నువ్వు చేసింది సువార్త చెప్పావు, నువ్వు యేసు ప్రభు సువార్త చెప్పినందుకే మేము చంపడానికి పూనుకున్నాం. నేను కూడా రోమా ప్రభుత్వం, నేను కూడా ఈ రోమా ఇక్కడ ప్రాంతంలో పుట్టినవాడిని. నేను మీరు చంపటం ఓకే, నేను ఒప్పుకుంటాను, కానీ చావు నా ఇష్ట ప్రకారం చావాలా? మీరందరూ చూస్తుండగా నా తలని నరికి పడేయమని కోరుకున్నవాడు పౌలు గారు. ఎంత గొప్ప సాక్ష్యం ఇది! చరిత్ర పుటల్లో అలా మిగిలిపోయింది సాక్షి జీవితం. ఏదో మన నాలుగు పరిచయం చేశాము, 2 సంఘాలు కట్టాము, లేకపోతే 4 చోట్లకి వెళ్ళాం. ఇంత సాక్ష్యాన్ని కాపాడుకోవాలా? స్తోత్రం చెప్తాం గట్టిగా. మచ్చబడిన సాక్ష్యం, లోపము లేని సాక్ష్యాన్ని ఈరోజు నుంచి నూతనంగా ఇప్పటిదాకా ఎలా ఉందో ఈరోజు నుంచి ఒక క్రొత్త కోణంలో, ఈరోజు నుంచి ఒక వైరాగ్యం కలిగి, ఈరోజు నుంచి ఒక పట్టుదలతో జీవితాన్ని కొనసాగిద్దాం. పరపక్షమందున్న వాడికి అవకాశం దొరకకుండా జీవితాన్ని కొనసాగిద్దాం. ఆ ప్రకారం ముందుకెళదాం. దేవుడి మాటలు మన వినికిడిలో భద్రపరచునుగాక. ఓకేనా? ఇంకొక అరగంట చెప్తే ఓకేనా, గుంటూరు పోయించినటువంటి బిడ్డలైన వారికి ఓకేనా, స్తోత్రం కలుగునుగాక. ఓకేనా, 9:30కి ముగించేద్దాం. రైట్, మంచిది. మోకరిద్దాం దయచేసి. నీవు నేను మనం కూడా ఒకప్పుడేమో నిన్నటి దాకా, ఈ గంట దాకేమో, ఈ క్షణం నుంచి ఒక మహాసైన్యమై, ఈ గడి నుంచి దైవ సంబంధంగా హృదయాన్ని దేవుని పరిపూర్ణంగా అప్పగించుకున్న వారమై, ఈ రోజు నుంచి ఎంతమంది వేలెత్తి చూపినా వారికి అవకాశం అనేది దొరకకుండా నీ సాక్షి జీవితం పరిమళించాలా. ఒక రోషం కలిగిన భక్తి జీవితం చేద్దాం. ఏదో వచ్చాము, ఏదో ప్రార్థన, అలా కాదు. పౌలు గారిని ఎన్నో విధాలుగా ఆలోచన చేశారు. నేరానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమీ పౌలు గారిలో కనపడలా. దానియేలును పరీక్షించారు, తప్పైనను నేరమైనను కనుగొనలేకపోయింది. యేసు ప్రభువుని పరీక్షించారు, మరణశిక్షకు సంబంధించిన ఆనవాళ్ళు ఏవి కనీసం ఆయనలో ఒక తప్పైన, ఒక నేరమైన కనుక్కోలేకపోయారు. జీవితం 2 నాళ్ళు బ్రతికితేనేమి, అది ఆణిముత్యం లాంటి జీవితం. 2 నాళ్ళు బ్రతికితేనేమి, ముత్యం వలె కడగబడిన జీవితం అది. వెళదాం మనం కూడా వరుసలోకి. ఈరోజు నుంచి ప్రభువా నాకు ఆ సాక్ష్యం కావాలి. ఆర్థిక అవసరతలు, ఇంకేదైనా ఇబ్బంది ఉంటే దేవుడు తెలుసు, దేవుడు ఇస్తాడు. ఒక సాక్ష్యం కలిగిన జీవితం నాకు కావాలి ప్రభువా. ఈ గంట దాకా నా జీవితం ఎలా ఉందో తెలియదు. ఈరోజు నుంచి ఒక నూతన కోణంలో, నూతన ఆలోచనతో, నూతన తలంపుతో, నూతన ఉద్దేశంతో నేను బతకాలి. దానియేలు వల్లే, పౌలు గారి వల్లే, ప్రభువా అసలు నీ వల్లే. ప్రవక్తల అడుగుజాడను చూపించావు ప్రభువా లేఖనాల్లో. నిన్ను పోలి మీద నడుచుకోవాలి. ఇక్కడి నుంచి మమ్మల్ని మండించు. అందరి వల్లే కాదు, ఒక ప్రత్యేక కోణంలో, ఒక ప్రత్యేకమైన నిలిపింపుతో నా బ్రతికే ఒక సందేశంగా మారే విధంగా, నా జీవితమే అనేకులకు దీవెనకరంగా మారిపోయే విధంగా రోషం కలిగిన జీవితం నాకు అనుగ్రహించు ప్రభువా. నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. అడుగు దేవుణ్ణి,
దేవుడు బలపరుస్తాడు. సహాయం చేసే దేవుడు నిశ్చయముగా నేను బలపరచబోతున్నాడు ప్రభు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దయచేసి అందరం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రం అంటూ ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మన మధ్య ఉన్నటువంటి సుభాష్ని ప్రార్థన చేస్తుంది, తర్వాత ఆశీర్వాదం తీసుకుందాం.